గోదావరి నది ప్రక్కన ఒక అందమైన గ్రామం ఉంది. అది ఆనందంతో మరియు ఉల్లాసంతో నిండిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో మీరా మరియు ప్రేమ్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. మీరాకు 6 సంవత్సరాలు, అలాగే ప్రేమ్కు 8 సంవత్సరాల వయస్సు. వాళ్ళు ఇద్దరూ అన్నచెల్లెళ్ళు. ఒక రోజు వారు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు. వారు ఆడుకుంటున్న సమయానికి వారి నానమ్మ సుభద్రమ్మ ఇంట్లో పనులు చేసుకుంటోంది. వాళ్ళ ఆట పూర్తయింది. మీరా మరియు ప్రేమ్ ఇంటికొచ్చి వారి నానమ్మను వెతుకుతున్నారు. కాని నానమ్మ వంటింట్లో పనులు చేసుకుంటోంది. అన్నా, అమ్మమ్మ ఎక్కడా కనిపించడం లేదు. అవును, వంటింట్లో ఉందేమో చూద్దాం. అమ్మమ్మ, మాకు నీవు పిజ్జా చేసి పెట్టవా ప్లీజ్? అమ్మమ్మ, మేము కూడా నీకు సహాయం చేస్తాం. బాగిందే బంగారాలు, మనం ముగ్గురూ కలిసి పిజ్జా తయారు చేద్దాం. అంతే. వంటగదిలో సందడి మొదలైంది. ప్రేమ్ క్యారెట్లు, మీరా టొమాటోలు కట్ చేస్తూ ఆనందంగా సహాయం చేశారు. సుభద్రమ్మ వాళ్లను చూసి మురిసిపోయింది. తక్కువ సేపట్లో సువాసనతో బేక్ అయిన పిజ్జా రెడీ అయ్యింది. కాని పెద్ద ముక్క కోసం చిన్న గొడవ మొదలైంది. నాకు కావాలి. నేను పెద్దవాడిని కదా అన్నాడు ప్రేమ్. నువ్వే ప్రతిసారి పెద్ద ముక్క తీసుకుంటావ్, ఈసారి నేనేం తినకూడదా అన్నది మీరా. అది నాది, అంతా నేనే కట్ చేశాను అన్నాడు ప్రేమ్. నేను కట్ చేశానుగా అన్నది మీరా. గొడవ పెద్దదవుతుంటే సుభద్రమ్మ మెల్లగా దగ్గరకు వచ్చి చిరునవ్వుతో అడిగింది. ఓహో, ఇదంతా ఏం బాబులు, పిజ్జా ముక్కకి అంత బొడవా? మీరు ఇద్దరూ నన్ను ఎంతగా ప్రేమిస్తారో కదా. మరి ఒక్కరినొకరు ప్రేమించకపోతే నాకు బాధే కలుగుతుంది. పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే మన బంధం మరింత బలపడుతుంది. కూడా కలిసి తినడంలోనే నిజమైన ఆనందముంటుంది. ఎవరికీ తక్కువ కాకుండా ఇద్దరికీ సరిపడేలా పంచుకోవడమే మంచి మనసు చాటుతుంది. మీరు ఇద్దరూ నన్ను ఎంతగా ప్రేమిస్తారో కదా. మరి ఒక్కరినొకరు ప్రేమించకపోతే నాకు బాధే కలుగుతుంది. పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే మన బంధం మరింత బలపడుతుంది. కూడా కలిసి తినడంలోనే నిజమైన ఆనందముంటుంది. ఎవరికీ తక్కువ కాకుండా ఇద్దరికీ సరిపడేలా పంచుకోవడమే మంచి మనసు చాటుతుంది.